కేదార్ మృతిపై కేటీఆర్ సైలెంట్ అంటూ చూస్తున్నాం. సో కేదార్కి కేటీఆర్కు లింక్ ఏంటి అనేటువంటి కోణంలో ఒక్కసారి మనం చాలా డీటెయిల్గా మాట్లాడినట్లయితే చాలా విషయాలు కూడా అర్థమవుతాయి. కేదార్ అనేటువంటి వ్యక్తి ఫిల్మ్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అది పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏం తెలియదు, కానీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మార్కెట్లో పెద్ద ఎత్తున పేరైతే ఉంది. ఇతను రాజ్ పాకాల బిజినెస్ పార్ట్నర్స్ గతంలో ఒక పబ్బు నడిపినరు అని చెప్పేసి తెలుస్తుంది. హై లైఫ్ పబ్ అనేటువంటి దాన్ని నడిపినరు రాజ్ పాకాల. అదేవిధంగా విజయ్ మద్దూరి, గతంలో రాజ్ పాకాల ఫామ్ హౌస్లో డ్రగ్స్లో పట్టుబడ్డటువంటి దొంగ విజయ్ మద్దూరి. సో విజయ్ మద్దూరి, రాజ్ పాకాల, కేదార్ ఈ ముగ్గురు కూడా బిజినెస్ పార్ట్నర్స్. సో రాజ్ పాకాల ఎవరు? కేటీఆర్. సో ఇక్కడ చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజ్ పాకాల గతంలో కేటీఆర్ మంత్రి కాకముందు రాజ్ పాకాల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒకసారి విషయం ఆలోచిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో రాజ్ పాకాలకు గత 2014 ముందు ఈయనకి పెద్దగా చెప్పుకోదగ్గ ప్రొఫైల్ ఏం లేదు, కానీ అనూహ్యంగా తన బావ మినిస్టర్ అయిన తర్వాత ఇక పెద్ద ఎత్తున పబ్బులు బార్లలో హైదరాబాద్ సంబంధించినటువంటి పబ్ కల్చర్ని, అదేవిధంగా దాని లోపల ఉన్నటువంటి మేబీ డ్రగ్స్ మాదక ద్రవ్యాల విషయంలో కూడా ఈయన ఒక భారీ ఎత్తున నడిపిండు అనేది చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే రాజ్ పాకాల పైన ఉన్నాయి. సో మేబీ అందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తర్వాత తెలియాల్సిన అవసరం ఉంది. రాడిసన్ పబ్ కోణంలో కూడా, రాడిసన్ పబ్లో జరిగినటువంటి డ్రగ్స్ సంబంధించిన విషయంలో కూడా ఈయన పేరు ప్రధానంగా వచ్చింది. అదే కేసులో కేదార్ కూడా అరెస్ట్ అయిండు 6 నెలల క్రితం. అరెస్ట్ అయిండు, A4గా నిందితుడినే. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే కేదార్ మృతికి పెద్ద ఎత్తున రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు అక్కడే ఉన్నాడు అనేటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన కూడా నేను దుబాయ్లో లేను, నా ఇంట్లోనే మణికొండలో అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం తర్వాత రిలీజ్ చేసిండు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, దుబాయ్ నుంచి హైదరాబాద్కి 4 గంటలు 3.5 గంటల నుంచి 4 గంటలకు వరకు రావచ్చు. పెద్ద సమయం పట్టదు. ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ కూడా ఉంటాయి దుబాయ్ నుంచి హైదరాబాద్కి. సో మేము చాలా గంటాపథంగా చెప్పగలుగుతున్నాం, రోహిత్ రెడ్డి దుబాయ్ నుంచి డైరెక్ట్గా ఇండియాకు వచ్చిండు. దుబాయ్లో పోలీసుల అదుపులో ఉన్నాడా లేడా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దానిపైన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కేదార్కు నాకు సంబంధం ఏంటి అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా కేదార్ వెళ్ళినటువంటి ఫంక్షన్కి వెళ్ళిండా లేదా అనేటువంటి దాని విషయంలో క్లారిటీ లేదు, ఆయన ఇవ్వలేదు. అదేవిధంగా అసలు వీళ్ళంతా కలిసి ఉన్నారా లేదా అనే కోణంలో కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సో దాన్ని చాలా క్లియర్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, అనేక కోణాల్లో దీని గురించి చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విచారణ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. దీనిపైన ప్రభుత్వం కూడా కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా ఒక్కసారి మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే చాలా విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిన ఆ వీడియోని కూడా మనం అందరం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పైలట్ రోహిత్ రెడ్డి నిన్న వీడియో రిలీజ్ చేసిన ఒకసారి ఆ వీడియో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కుటుంబానికి, తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుని ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుడిని ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుడిని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొకసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి. సో
ఇక్కడ చాలా రకాల విషయాలు తెలియాల్సిన విషయం ఏంటంటే దుబాయ్ టు హైదరాబాదు 4 గంటల్లో రావచ్చు మ్యాక్సిమం, అంతే. 3.5 అవర్స్ కూడా పడుతుంది. 3.5 అవర్స్ to 4 అవర్స్లో వచ్చేయచ్చు. పెద్ద విషయం కాదు. అదేమో అమెరికాలో అక్కడిక్కడ ఉన్నట్టు కాదు. అయితే గతంలో కేటీఆర్ కూడా ఒకానొక సమయంలో అమెరికాలో ఒక ఇష్యూలో ఉన్నప్పుడు దొరికినప్పుడు తీర్మార్మలను బయట పెట్టిండు. ఇమ్మీడియట్గా గోవాకు వచ్చేసి తన కూతురుతో ఫోటో పెట్టి నేను గోవాలో ఉన్నానని చెప్పేసి ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చిండు. సో వీళ్ళంతా కామన్గా జరుగుతూ ఉంది. సో ఇక్కడ చాలా విషయాలు కూడా మనం చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేసినాం. కేదారు అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి కేదార్ అండ్ పైలట్ ఇద్దరు కూడా ఒకటే రూమ్లో ఉన్నారు అనేది మనం చెప్పగలిగాం. కానీ దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సో కేదార్కు ఈయనకున్న సంబంధం, అసలు కేదార్ గురించి ఈయనకున్న సంబంధం తెలియట్లేదు. కేదారు ఒక ఫంక్షన్ ఉండి ఆ ఫంక్షన్కు పోలేదని చెప్పేసి చెప్పలేకపోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో మణికొండలో ఉన్నా అని చెప్తున్నాడు మధ్యాహ్నం తర్వాత వీడియో పెట్టేసి. మరి నిన్న ఉన్నాడా లేడా అది చెప్పాలి కదా. నిన్న లేను మొన్న లేను అంతకుముందు అసలు నేను దుబాయ్కి పోలేదు అంటే అయిపోతుంది కదా, అది చెప్తలేడు. ఎందుకంటే ఆ విషయాలను తెలియాలి. ఈయన పర్ఫెక్ట్గా కేదార్ సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడో ఆ విషయంలో ఈయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఏం మాయ చేసిండో ఏం పైరో చేసిండో తెలియదు. కానీ మొత్తానికైతే రోహిత్ రెడ్డి బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఇండియాకి వచ్చేసి ఆ వీడియో పెట్టే విషయం వాస్తవం. అయితే రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా లేడు రోహిత్ రెడ్డి. సో ఆయనకు మరి చాలా విషయాలు మన రీసెంట్గా కేటీఆర్ కొడంగల్ పోయినప్పుడు కూడా ఆయన పెద్ద కనిపించినటువంటి దాఖలాలు లేవు. కనిపించాలి కదా, అక్కడక్కడ కనబడినట్టున్నాడు అనే విషయం తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన యాక్టివ్గా లేడు. గతంలో మరి రీసెంట్గా చాలా బిజినెస్లలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి బిజీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలోనే బిజీగా ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. చూడాలి మరి ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇంకా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ఏ విధంగా మరి ఆయన క్లారిటీస్లో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ కోణంలో కేదార్ మృతిపై కేటీఆర్ సైలెంట్ ఎందుకండి అనేది మీకు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను కదా. సో కేదార్, రాజపాకాల, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒక ముఠ ఇదంతా కూడా ఒక ముఠ. సో వీళ్ళ హైదరాబాదులో పబ్ కల్చర్కు, డ్రగ్స్ కల్చర్కు వీళ్ళంతా కూడా ఒక గూడుపుట అని నడుస్తూ ఉంటుంది. దీనిపైన ఇది కేసీఆర్ కూడా తెలుసు. కేసీఆర్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కానీ కంట్రోల్ చేసే పరిస్థితిలో వినే పరిస్థితిలో వీళ్ళైతే లేరు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూద్దాం. మిస్టర్ డెత్ పై విచారణ కోరుతారా? వీరిద్దరు వ్యాపార భాగస్వాములు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో A4 త్వరలోని విచారణకు. డ్రగ్స్ కేసు 3 అనుమానాస్పద మరణాలు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లు సీఎం అంటూ చూస్తున్నాం. సినీ నిర్మాత కేదార్ సెల్గం శెట్టి దుబాయ్లో మృతి చెందినటువంటి ఘటన అనేక అనుమానాలకు తావిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై కేటీఆర్ ఎందుకు న్యాయ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. వ్యాపారంలో వీరిద్దరు భాగస్వాములుగా ఉన్నారని గుర్తు చేశారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ A4గా ఉన్నారని పేర్కొన్నారు. కేదార్ మృతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేపడతామని చెప్పారు. ఆయన మృతదేహం ఇండియాకు రానున్నదని అన్నారు. ప్రస్తుతం దుబాయ్లో ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని, ఆయన ఎవరో బీఆర్ఎస్ నేతలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో బుధవారం చిట్చాట్ సందర్భంగా పై అంశాలు ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 3 అనుమానాస్పద మరణాలు. రాష్ట్రంలో ఇటీవల 3 అనుమానాస్పద మృతి ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతి వ్యవహారంపై కేసులు వేసినటువంటి భూపాలపల్లికి చెందినటువంటి రాజలింగమూర్తి హత్య, ఆ కేసులను వాదిస్తున్నటువంటి అతని తరపు న్యాయవాది సంజీవరెడ్డి మరణాలు కూడా అనుమానాస్పదమేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతున్నదని అన్నారు. రాజలింగమూర్తి హత్యకు గురికాగా ఆయన తరపు న్యాయమూర్తి సంజీవరెడ్డి గతంలో పిటిషన్ కాపీ రాస్తుండగానే గుండెపోటుకు గురై మృతి చెందారని గుర్తు చేశారు. ఇప్పుడు దుబాయ్లో కేదార్ తన సన్నిహితులకు పార్టీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే చనిపోయారని పేర్కొన్నారు. ఈ 3 మరణాలు ఒక్కో రకంగా కనిపించినా అందుకు దారి తీసిన కారణాలు మాత్రం అనుమానాస్పదమే అని సీఎం వ్యాఖ్యానించారు. రాత్రికి రాత్రి అరెస్టు మా విధానం కాదు అంటూ చెప్తాను. ఘోష్ నివేదిక అనంతరం చర్యలపై నిర్ణయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో చెప్పిన విషయం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇటు రాజలింగమూర్తి మరణం హత్య కావచ్చు, లేకపోతే సంజీవరెడ్డి గుండెపోటుతో అనుమానాస్పదంగా మృతి చెందడం కావచ్చు, కేదార్ సంబంధించినటువంటి అనుమానాస్పద మృతి కావచ్చు, ఈ 3 మరణాలు కూడా ఒక మిస్టరీతో ఉన్నాయని చెప్పేసి కూడా స్వయానా సీఎంఏ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాబట్టి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందిగా ఈరోజు తెలంగాణ సమాజం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.